ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలారా, మరి మీతో ఈ విధంగా నేను ఇంటరాక్ట్ అవ్వాలని కోరిక చొప్పున ఈ కార్యక్రమాన్ని మేము కలిగి ఉండటానికి ఎంతో మీతో సంతోషిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి ప్రధాన కారణం ఏమిటంటే, అంధులమైన నేను కూడా అంధుడినే, కళ్ళజోడు పెట్టుకున్నానని మామూలు వ్యక్తి అనుకునేరు. నేను అంధుడినే. అయితే నేను కూడా శుభవర్తమానాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని విశ్లేషించి మీకు వివరించాలని ఒక ఆసక్తి కలిగిన వాడిని అయి ఉండటం వలన అనేక చర్చిల్లో ఆయా పాస్టర్ సహోదరులు నన్ను తీసుకుని వెళ్ళి వాక్యము చెప్పిస్తూ ఉన్నారు. ఇంతకంటే మించి పరిధి దాటి వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ యొక్క ఛానల్ ద్వారా, గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ అనే ఛానల్ని నేను ఏర్పాటు చేశాను. దీనికంటే ముందు మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో కూడా అంధులు అయిన వారు, వికలాంగులు అయిన వారు, చెవిటివారు, కుంటివారు, మూగవారు, వారే కాకుండా వృద్ధులైనటువంటి వారు, దిక్కులేనటువంటి వారికి కూడా ఏదో ఒక విధంగా వాక్యాన్ని తెలియపరుస్తూ కొంత సహాయము రూపంలో వాళ్ళ అవసరాన్ని బట్టి చేయగలిగిన మట్టుకు చేయడానికి ఒక ట్రస్ట్ని నిర్ణయించి ఉన్నాము. ఆ ట్రస్ట్ పేరు ఏంటంటే సోర్స్ ఆఫ్ యూనివర్సల్ లవ్ అనేటటువంటి ఒక ట్రస్ట్ని మేము ప్రారంభించి ఉన్నాము. ఆ ట్రస్టు ఆధ్వర్యంలో మీకు ఈ ఛానల్ ద్వారా, గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ ఛానల్ ద్వారా దేవుని యొక్క శుభవర్తమానాన్ని, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క కనికరమును మీకు వాక్య రూపంలో మేము పొందిన అనుభవాలను మీకు తెలియపరచుకోవడానికి ఇది ఒక మంచి సాధనంగా ఎంచుకోవటం జరిగింది. అయితే ఈ సాధనం ద్వారా మేము ఇంకా మున్ముందు అనేకమైన కార్యక్రమాలని రూపొందించుకుని, నాకున్నటువంటి స్తోమతను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అలాగే నన్ను దేవుడు నడిపించేటటువంటి విధానమును బట్టి నేను వాక్యాన్ని బోధించడమే కాకుండా ఇతర కార్యక్రమాలను కూడా సాంఘికంగా మీకు తెలియపరచాలి, ఈ ఛానల్ ద్వారా ప్రచురం చేయించాలనేటటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాను. కనుక మేము ఎవరైతే దిక్కు లేని పరిస్థితుల్లో ఉంటారో, చదువు లేని పరిస్థితుల్లో ఉంటారో, అలాగనే అన్నీ ఉండి కూడా ఉద్యోగం రాని పరిస్థితుల్లో కూడా ఉన్నవారు ఉన్నారు. రకరకాలుగా అనుభవించి బాధలు పడేవాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా సాధ్యమైనంత వరకు మాకు పరిచయమైన వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలని, వాళ్ళ అవసరాలను మేము తెలుసుకుని సమాజంలో ఈ విషయాన్ని ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ సంస్థ ద్వారా మేము రూపొందించాలి, తెలియపరచాలి అనేటటువంటి జిజ్ఞాస, కోరిక కలిగి ఉన్నాం. కనుక దేవుని యొక్క మహా కృపను బట్టి ఉన్నంతలోనే మేము ఇంతకుముందు కూడా, ఈ సంస్థ పెట్టకముందు కూడా వ్యక్తిగతంగా నేను అనేక మందికి నా వంతుగా సహకరించడం జరిగింది. చర్చెస్ నిర్మాణంలో అయితేనేమి,
మరి సంఘ కాపరుల యొక్క ఆర్థిక పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు అనేక రకాలుగా నేను సహకరిస్తూ వచ్చాను. కానీ ఒకే ప్లేస్లో ఉండి నేను మరి ఈ కార్యక్రమాలను రూపొందించి ఇది మీ దృష్టికి అనేక మంది తిలకించడానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని ఎన్నుకున్నాం. ఎందుకంటే నేను అందుండి కనుక వేరే దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నేను వెళ్ళాలంటే ఒక అసిస్టెంట్ నాకు కావాల్సి ఉంటుంది. సోర్స్ ఆఫ్ యూనివర్సల్ లైఫ్ అనే ప్రేమని మేము అందరికీ పంచాలి అనేటటువంటి దృక్పథంతో మీ ముందుకి ఈ కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. కనుక లైక్ మైండెడ్ ఎవరైనా ఉంటే, ఇష్టపడేవారు, సేవ చేయాలని కోరుకున్నటువంటి వారు, మరి అనేక రకాలుగా రంగాల్లో మంచి సేవ ఎక్కడ ఉంది అని ఎదురు చూసేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుని కొరకు దేవుని యొక్క మహిమను అనేక మందికి తెలియపరచడానికి, దేవుని యొక్క ప్రేమ అంటే ఏమిటి, ప్రేమ ఏ రూపంలో ఉంటుంది, ప్రేమ ఏ రూపంలో మనకు లభిస్తూ ఉన్నది అనేటటువంటి విషయాన్ని వాక్య రూపంలో మనం చెబుతూ ఆయన చేసిన కార్యాలనే మనం కూడా చేస్తూ సాధ్యమైనంత మేరకి దేవుని ఇతరులకు, దేవుడు అంటే తెలియని వారికి పరిచయం చేయటానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అలాగనే మున్ముందు కూడా మరి దేవుడు మేలు చేస్తే మీరందరూ కూడా మా కార్యక్రమాలని విని ఆహ్వానిస్తే తప్పకుండా మీ యొక్క ప్రోత్సాహంను తీసుకుని మీ ప్రోత్సాహ బలంతో ఇంకా మేము వడివడిగా ముందుకు నడవడానికి అవకాశం నాకు ఉంటుంది. కనుక మరి ఈ యొక్క కార్యక్రమాలని రూపొందించడానికి మరి సహకరించినటువంటి బ్రదర్ జోషి గారు కూడా సహకరిస్తున్నారు. వారికి ఎంతో మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా సంస్థ తరపున. అలాగనే మా మధ్యన మరి వి ప్రకాష్ రావు గారు పాస్టర్ గారు ఉన్నారు, మాకెంతో ఆప్తులు. అలాగనే దయార్థ హృదయులు ఆయన నా చేయి పట్టుకొని నేనంటే ఏమిటో ఎవరినో తెలియకముందే వారు నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు. కాబట్టి ఈ విధంగా అంధులమైన లేదా వికలాంగులమైన మాకు దేవుని గురించినటువంటి విషయాలు, దేవుని గురించినటువంటి ప్రేమ, దేవుని గురించినటువంటి ఆ లక్ష్యం ఏమిటో అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో వివరించగలిగేటటువంటి అవకాశం మరి మేము పొంది ఈ రకంగా నిర్ణయాన్ని తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఆగకుండా మరింతగా లోతైనటువంటి దేవుని వాక్యంలో లోతుగా వెళ్ళి ప్రభువుని అనేక రకాలుగా పరిచయం చేసి అనేక మందికి మనము దేవునికి అప్పగించడానికి అనేక ఆత్మల రక్షణార్థమైన ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా భుజస్కంధాల మీద వేసుకుని ఒకరితో ఒకరము సహకరించుకుంటూ ముందుకు సాగగలిగితే యావత్ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎంతో చేయవలసినటువంటి పనులు ఉన్నాయి అని నేను భావిస్తున్నాను. కనుక మరి ఈ కార్యక్రమంలో ఇంకా అనేక అంశాలు దీంట్లో కలపవలసిన పరిస్థితి ఉన్నది. అయితే ఆర్థిక దుస్థితి వలన మేము కేవలము ఇప్పుడు కొద్దిగా కార్యక్రమాన్ని మీకు ముందుకు తీసుకుని వస్తున్నాం. దేవుడు మేలు చేస్తే ఆయన కృప వలన ఇంకా అద్భుతమైనటువంటి పరిచర్యని కొనసాగించాలని
దిక్కులేని వారికి, మరి వృద్ధులైనటువంటి వారికి, వికలాంగులకి, ఆర్ఫన్స్ తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకు కూడా, విధవరాండ్రకు కూడా అనేక రకమైనటువంటి కార్యక్రమాలను చేయాలని ఆసక్తి అయితే కలిగి ఉన్నాము. కానీ మరి మీ అందరి ప్రార్థన, మీ అందరి యొక్క కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలలో కూడా, సంఘ ప్రార్థనలలో కూడా మీరు మమ్మల్ని ఈ పరిచర్యని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయవలసిందని నేను మీకు విన్నవిస్తూ ఉన్నాను. దేవుని పేరిట మీకు విన్నవిస్తూ ఉన్నాను. కనుక మీ అందరి యొక్క ప్రార్థనా సహకారంతో మేము ముందుకు సాగుటకు ప్రభువైన యేసుక్రీస్తు మనం పరమ తండ్రి ద్వారా ఆ యొక్క శక్తిని లేక ఆ యొక్క అవకాశాన్ని మాకు ఇస్తాడని మేము గట్టిగా నమ్ముతూ ఉన్నాం. కనుక మా విశ్వాసముతో క్రియలతో కూడిన ఈ విశ్వాసం, మనకి హెబ్రీ పత్రికలో చెప్పబడింది క్రియలతో కూడిన విశ్వాసం అని. క్రియలు లేని విశ్వాసము మృతతుల్యమని రాయబడి ఉన్నది. కనుక విశ్వాసమైతే మొదటి నుంచి నాకు ఉన్నది, కానీ ఏదో ఒకటి చేయాలి, చేయకపోతే విశ్వాసం వలన ప్రయోజనం ఉండదు అనే ఒక ఆలోచన నాకు కలిగి కొన్ని క్రియలు అంటే ఈ విధంగా అనేకులకు సహకరించడం ద్వారా, అనేకులను మనము ఆదుకోనడం ద్వారా, అనేకుల దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళ ఈతి బాధలు తెలుసుకోవటం ద్వారా సాధ్యమైనంత వరకు మరి ప్రార్థన సహాయాన్ని, దేవుని గురించినటువంటి గొప్ప ప్రేమని ప్రకటించడానికి ఈ కార్యక్రమాన్ని నేను ఇష్టపడి ప్రారంభించాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రియులారా, మరి మీరందరూ కూడా అనేక రూపాల్లో మీరు దేవుని పనిలో సహకరిస్తూ ఉన్నారని నేను భావిస్తున్నాను, నమ్ముతున్నాను. కనుక ఈ సంస్థ ఒక వికలాంగుడిచే, అంటే అంధుడనైన నాచే బడింది కనుక మీరు కూడా అందరూ ఈ సంస్థ యొక్క అభివృద్ధికి, ఈ సంస్థ యొక్క పురోగతికి మీరు అందరూ మీ ప్రార్థనా సహాయాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను.